ఏదో నా మానాన నేను ఫోన్ చూసుకుంటుంటే సినిమాలు చూపిస్తా మళ్ళీ మామూలుగా ఉండదు అంటూ ఒక డైలాగ్ అయితే వినపడిందండి. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంట్రా బాబు ఈ సినిమాల కథ ఏందా అని చెప్పి ఓపెన్ చేశానండి. ఓపెన్ చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే మిగిలిన నాయకులతో మాట్లాడేటప్పుడు సినిమా చూపిస్తాను, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం, ఇదిగో అదిగో వచ్చేస్తున్నాం, మీరు కళ్ళు మూసుకోండి, నోరు మూసుకోండి, ముక్కు మూసుకోండి, చెవులు మూసుకోండి, అన్నీ మూసుకోండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సినిమాలు చూపిస్తాను ఒక్కొక్కళ్ళకి అంటూ పాపం ధైర్యం చెప్పే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఆ ధైర్యం చెప్పే కార్యక్రమంలో మన జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక 11 ప్రొడక్షన్స్ సినిమా చూపిస్తా మామ. ఏంటది? 11 ప్రొడక్షన్స్ సినిమా చూపిస్తా మామ. ఎవరికి సినిమా చూపిస్తాడో తెలియదు కానీ పేరు మాత్రం పెడుతున్నాడండి. 2.0 అంట. ఓ అంటేనే 0 అండి, ఏముండదు దాంట్లో. పోయినసారి జగన్మోహన్ రెడ్డి 1.0 అని చెప్పి వైనాట్ 175 అన్నాడు. తిప్పి కొడితే 151 నుంచి మధ్యలో 5 లాగేస్తే 11కి మిగిలిపోయాడు. ఈసారి 2.0 అంటే కనుక ఆ 0 పీకేస్తారా 2 పీకేస్తారా అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంతకీ మన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో వింటూ ఈ 11 ప్రొడక్షన్స్ సినిమా ఏంటో ఒక్కసారి అయితే కనుక విందామండి మనం. దా ఎంతసేపు అబ్బా. వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములు నేను ఈరోజు చూస్తా ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఏ మాదిరిగా ఉంటుందప్పా? 1.0 అన్నావు, అర్ధరాత్రి పూట అరెస్టులు చేసినావు, కనిపించిన నోరు తెరిచినాన్ని తొక్కేసినావు, తొక్కి పక్కనేసినావు, ఇన్ని చేసినావు. ఇక 2.0 అంటే ఏం చేస్తా? పేకలకు వస్తావా? అంతేనా? ఏమి పేకలకు వస్తా? అదేనా నీకు తెలిసిందేకా? 1.0 అంటే కనుక కనిపించిన వాళ్ళని కొట్టించావు, బెదిరించావు, గన్ పాయింట్లు పెట్టి డిస్టిలరీస్ అన్నీ లాగేసుకున్నావు. ఇక 2.0 అంటే కనుక గన్ పాయింట్ పెట్టిన చోట బుల్లెట్ ఫైర్ చేపించి ఆక్రమించుకుంటారా, కబ్జా చేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సమాధానం మీరు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి? 1.0 అంటే ఏంటి, 2.0 అంటే ఏంటి చెప్తాం. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో బుర్రా బుద్ధి ఉందా? నువ్వు అడుగు పెట్టిన తర్వాత సంవత్సరానికి కోవిడ్ వచ్చింది, మధ్యలో వచ్చింది, ముందు వచ్చింది, మనం వచ్చే టయానికే వచ్చింది. సోది వద్దు చెప్పమాకు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల తర్వాత కోవిడ్ వచ్చింది. నువ్వు ఎక్కంగానే ఏం రాలా. ఈ 10 నెలల్లోగా పీకి కట్ల కట్టింది. వద్దులండి, సారీ అండి, గబక్కన మాటదాలే తోలాల్సి వచ్చింది. అక్కడ కట్ల కట్టింది అయితే ఏం కనపల్లా, వాములు వేసింది అయితే ఏం కనపల్లా. వాములు అయితే నువ్వు వేసుకున్నావు, గట్టిగా వేసుకున్నావు వాములు, అది అందరికీ తెలిసిందేలే. విందాం. ఇంకా 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేసాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే, ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన. ఏం యుద్ధం చేసా? పారాసెటమాల్ బ్లీచింగ్ యుద్ధమా? ఏ జగన్మోహన్ రెడ్డి పారాసెటమాల్ బ్లీచింగ్ యుద్ధమా? చెప్పు. కోవిడ్లో పాలన చేసామన్నావు. పాల షాపు జగన్మోహన్ రెడ్డి పాల షాపు తీయటానికి భయపడ్డారు కానీ మందు షాపు దగ్గర టీచర్లను పెట్టి మరీ అమ్మిచ్చావు కదా మందు. ఏం తక్కువైంది నీకు? ప్రజలకి పాల కంటే ముఖ్యంగా మందు అమ్మించావు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి. అది టీచర్లను పెట్టి వాళ్ళకి గొడుగులు ఇచ్చి, ఏదే
కమ్యూనిటీ డిస్టెన్స్ పాటిస్తూ మద్యం అమ్మించావు కదా, మర్చిపోయావా? హోటల్లో కూడా సాయంత్రం 6ంటికి క్లోజ్ చేపిస్తే నైట్ 10 దాకా మద్యం అమ్మించిన గనుడువు కదా నువ్వు. చెప్పు, ఎందుకు కబుర్లన్నీ సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. ఎలా ఉంటుంది? రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. గడిచిన 5 సంవత్సరాల్లో మీ కార్యకర్త దోచుకున్నాడు ఎవడో చెప్పు. కింద స్థాయి కాడి నుంచి పై స్థాయి దాకా ఎవడికి అందినంత వాడు దోచుకుంటూనే ఉన్నాడు కదా. ఎవరో అమాయకులు 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ దోచుకొని తిన్నారు కదా. అరే ఆఖరికి ఫైబర్ నెట్లో కానీ డిజిటల్ కార్పొరేషన్లో కానీ మీ కార్యకర్తలలో పనిచేసే డ్రైవర్లు, తోటమాలులు, ఆఖరికి ఇంట్లో పనిచేసే వంట మనుషులు, ఎక్కడో కడపలో ఉండే ఎవరో పనికి మళ్ళీ ఎమ్మెల్యేలు అమ్మడి తిరిగే అనుచరులు, వీళ్ళందరికీ 30,000 నుంచి 75,000 దాకా ఒక్కొక్కరికి జీతాలు చెల్లించావు కదా. ఎవడబ్బ సొమ్మని చెల్లించా? ఎవడికి దోచిపెట్టలా నువ్వు? దాదాపు 1,500 మందికి మందను పోగేసి 1,500 మంది మందను పోగేసి దోచిపెట్టావు కదా. ఏం చేయలేదంటావు? ఇంకేం దోచిపెడతా? మా జనాల ఆస్తులు కూడా కబ్జా చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తావా ఇక నువ్వు? 2.0లో జనాల ఆస్తులు కబ్జా చేసుకొని నేను చూసుకుంటా అని చెప్పి ఇలా చెప్తావా? ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏం దోచుకోలేదు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలేదు, ఏ బుక్లో రాసుకున్నా పర్లేదు, ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు. ఏ జగన్మోహన్ రెడ్డి, ఏ బుక్లో అయినా రాసుకోండి. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చేది లేదు, పెట్టేది లేదు కదా. అందుకని ఎక్కడైనా రాసుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. అంతేనా? భలే భరోసా ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. పేరైతే మీరు రాసుకోండి, దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఏం సినిమా చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఏ సినిమా చూస్తా? వివేకం సినిమా చూపిస్తావా? చెప్పు. వివేకం, హూ కిల్డ్ బాబాయ్ ఆ సినిమా చూపిస్తావా? హూ థ్రోడ్ ఏ స్టోన్ గులకరాయ్ స్టోరీ చూపిస్తావా? హూ స్టాబ్డ్ ఏ కోడికత్తి ఈ సినిమా చూపిస్తావా? కోడికత్తి వీరుడెవడు, గులకరాయి వీరుడెవడు, బాబాయిని చంపింది ఎవరు, తల్లి చెల్లి మీద కేసేసింది ఎవరు, ఈ సినిమాలు చూపిస్తావా జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఏం సినిమా చూపిస్తావు కొంచెం చెప్పు మాకు. వీటిల్లో హర్రర్ ఏది, కామెడీ ఏది, థ్రిల్లర్ ఏది, ఏ జోనర్లో చూపిస్తావు నువ్వు సినిమా చూపిస్తా. రెడీగా ఉండారయ్యా చూపించడానికి. నువ్వు చూపిస్తే చూస్తావు, నువ్వు వద్దులే. రెడీగా ఉన్నారు పాపం జనాలందరూ. ఏ రిపప్పలు కదా, నువ్వు చూపిస్తానంటే చూస్తావు అంటారు. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం చెప్తా. ఇప్పుడు సినిమా చూపిస్తా ఏం సినిమా చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు అంత సెట్ సినిమాలు చూపించాలనుకుంటే కనుక నీ మీద ఉన్న 32 ఈడీ కానీ సిబిఐ కేసులు కానీ ఏదైనా కానీ నువ్వు నిర్దోషమని నిరూపించుకొని బయటకు వచ్చి సినిమాల గురించి మాట్లాడు. నువ్వు వాళ్ళకి సినిమా వీళ్ళకి సినిమా తర్వాత అయ్యా, ముందర నీ మీద ఉన్న కేసుల గురించి నిరూపించుకొని నువ్వు నిర్దోషి అనే సినిమా, నిర్దోషి అని ఒక సినిమా ఉంది, ఆ సినిమా చూపించు జనాలకి. ఓకేనా? ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది.
ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను చెప్పలేవు, అస్సలు చెప్పలేవు పాపం. అబ్బాయి అసలు ఎందుకంటే నీకు బాధపడితే ఎదుటలు బాధపడితే నవ్వు కదా మనకు వచ్చేది. నువ్వు బాధ ఎలా చెబుతావు? బాధ చెప్పలేవు. గడిచిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ఇండివిజువల్ జర్నలిస్టులు కానీ, లేదంటే గనక కొంతమంది యూట్యూబర్స్ కానీ, లేదు కొంతమంది సామాజిక సేవ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ పడిన బాధ చెప్పమంటావా జగన్మోహన్ రెడ్డి? ప్రశ్నించాడు అని చెప్పి అంకబాబుని తీసుకెళ్ళి కరోనా టైంలో నువ్వు పెట్టిన చిత్రహింసలో, రంగనాయకమ్మ, వంగలపూడి అనిత గారు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, ఇంకా చెప్పాలంటే కనుక జనసేన వీర మహిళలు ఎంత సినిమా చూపించారయ్యా. నీ భార్య ఎవరో, నీ భార్య పర్సనల్ అసిస్టెంట్ పిఏ మహిళల గురించి ఎంత దారుణంగా ట్రోల్ చేసేవాడు. అంతకంటే ఏమన్నా చూపిస్తారా మీరు? అంతకంటే ఏమన్నా బాధలు పెడతారా మీరు? తెగిడిసినాడికి తెడ్డే లింగం అని చెప్పి ఇంకొకటి ఉంది ముతక సామెత. అందరూ తెగిడిసే ఉండరు. మేము ఒప్పదీసి మేము చూపిస్తామంటే కనుక మీరు ఒప్పదీసి చూపించేలోపు దాన్ని కట్ చేసి పక్కనేస్తారు జనాలు. అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి? మీరు రెడీగా ఉండండి, మేము ఒప్పదీసి చూపిస్తామనే లోపు కట్ చేసి పక్కనేస్తారు జనాలు. చెబుతున్నా నీకు. ఏంటి వీళ్ళు ఇత్తింది 2 ఇస్తావా? ఆఫ్టర్ ఆల్ 11 ఉన్నాయి నీకు ఇప్పుడు. 11 164 సీట్లు ఉన్నాయి. నువ్వు 2 అన్నయ్యి, వీళ్ళు 4 మొదలుపెట్టారనుకో, నువ్వేదైతే భరోసా చెప్తున్నావో భరోసా చెప్పడానికి నీకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో దాక్కోవడానికి భయపడి బెంగళూరు పాలిపోయా నువ్వు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని సమాధానం చెప్పలేని నువ్వు కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తావయ్యా? కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప, అమ్మ పాప తీసుకొని పోయి ఆడపాప అని కూడా, ఆడ కూతురు అని కూడా చూడకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను, ఆడ కూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేక వాళ్ళ ఆడకూతుర్లా రే రెడ్డి బిడ్డరా ఇక్కడ ఏం పీకుతారురా అని చెప్పి మేసం తిప్పింది కదా. అది ఆడకూతురు అయిందా నీకు? ఆడపిల్లలు అంటే ఎవరో చెప్పమంటావా? ఒక బ్లాక్ బెలూను, ఏంటి నల్ల బెలూన్ ఎగరేసింది నువ్వు గుడివాడ వెళ్తే అని చెప్పి అసిలేటి నిర్మల, ఆమెను మీరు పెట్టిన చిత్రహింసలు ఎన్నయ్యా? అను రాజేశ్వరి గారు, ఆమెను మీరు పెట్టిన చిత్రహింసలు ఎన్నయ్యా? ఆఖరికి వాళ్ళ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే డబ్బులు రాకుండా చేశారు కదరా దుర్మార్గులారా. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు? పార్టీకి ఆమె నమ్మిన పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని చెప్పి వాళ్ళ పిల్లలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాకుండా ఆపారు కదరా దుర్మార్గులారా. ఆ రోజు వాళ్ళ ఆడపిల్లల్లా కనపడలేదంటారా నీకు? సరే వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి అనవసరం. నీ సొంత చెల్లి నీకు ఆడపిల్లలా కనిపిస్తుందా? నీ సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడావు కదా నువ్వు. వాళ్ళ ఆడపిల్లలు కాదా నీ కంటికి? వీళ్ళిద్దరు మాత్రం ఆడపిల్లలు అయిపోయారా? దేడిదే మాకు మొహం. పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి 1.5 అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఎక్కడ కూడా 11 జగన్మోహన్ రెడ్డి. నీకు వచ్చింది 11, వంశీ మీద వేసిన కేసులు 11. ఏదైనా మీకు అంత మ్యాచింగ్లే. బాగుంది జగన్మోహన్ రెడ్డి, కానీ పండగ చేసుకో. ఏంటి అమాయకుడా? ఒక వ్యక్తిని తన మీద కేసు పెట్టాడని చెప్పి ఆ వ్యక్తిని కేసుని విత్డ్రా చేయించుకోవడానికి కిడ్నాప్ చేసిన వ్యక్తి మీకు అమాయకుడా? అసలు పట్టాలే ఇవ్వకుండా గవర్నమెంట్ తరపు నుంచి పట్టాలు ఇవ్వని పరిస్థితుల్లో నకిలీ పట్టాలు సృష్టించి ప్రజల్ని మోసం చేసినాడు నీకు అమాయకుడా. అయ్యా
ప్రజలను మోసం చేసినాడు నీకు అమాయకుడా. 100 కోట్ల రూపాయల మైనింగ్ సామ్రాజ్యాన్ని సృష్టించిన వాడు నీకు అమాయకుడా. వీడు అమాయకుడు నీ కంటికి. వద్దులే. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతాను. ఓకే. ఇంకొక దళితుడు ఎక్స్ఎంపీ నందిగామ సురేష్ పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఇప్పుడు మనం మాట్లాడితే కనుక దళితుడు అంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, దళితుడు అనే మాట మాట్లాడుతున్నావు కదా, నీకు స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా. స్ట్రైట్ క్వశ్చను, నోటికి మాస్క్ ఇవ్వండి, కరోనాలో మేము చచ్చిపోయేటట్టున్నామని చెప్పి అడిగిన డాక్టర్ సుధాకర్ దళితుడు. మాస్క్ పెట్టుకోలేదని చెప్పి మీ అహంకారంతో అప్పుడున్న పోలీసులతోటి నువ్వు కొట్టి చంపించింది ఒక దళితుడిని. మద్యం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పి పోస్టు పెట్టి క్వశ్చన్ చేసి నోరు తెరిచి అడిగినందుకు తెల్లారేసరికి అనుమానాస్పదంగా చనిపోయింది ఒక దళితుడు. మీరు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారేంటి అని చెప్పి అడిగి అడ్డుపడినందుకు మీరు శిరోముండనం చేపించింది ఒక దళితుడికి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నీ సంఖలో పిల్లి లాంటి వ్యక్తి అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసింది ఒక దళితుడిని. ఏం వీళ్ళందరూ దళితులు కాదా? ఏ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ దళితులు కాదా? ఇప్పుడు దళితుడని గుర్తొచ్చాడా? ఏం చేశాడా? అమాయకుడా పాపం. అరే వాళ్ళ ఊరి సెంటర్లో వెళ్తున్నప్పుడు కారు తగిలితే కళ్ళు కనపడవా మీకు? చూసుకొని వెళ్ళాలి కదా, ఓడిపోయారు, ఆ మాత్రం తగ్గుండాలని తెలియదా అని అడిగినందుకు ఒక వ్యక్తిని రాడ్డులతోటి కర్రలతోటి కొట్టి ఇంటికి తీసుకెళ్ళిపోయి, అరే వాడిని చంపి నదిలో పడేయండి, తర్వాత సంగతి చూసుకుందాం, వీడు మనకి ఊర్లో అడ్డమైపోయాడని చెప్పి అంటుంటే ఆ వ్యక్తి పారిపోయి వచ్చి ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఎమ్మెల్సీ చేయించుకొని వాళ్ళ భార్య వెళ్ళి కేసు పెడితే, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్న రాడ్లు కర్రలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎవరో నువ్వు చెబుతున్న అమాయకుడైన దళిత ఎంపీ, అమాయకుడైన దళిత ఎంపీ కదా. ఇప్పుడేలే ఇందాక కూడా విన్నాలే పాపం వాళ్ళ ఆవిడ కూడా ఏదో హోమ్ మినిస్టర్ పోస్ట్కి ట్రై చేస్తుందంట, ఆడియోలో విన్నా. జగన్మోహన్ రెడ్డి బయట సీట్ల పంపకాలు అయిపోతున్నాయి, హోమ్ మినిస్టర్ పోస్ట్ అంట, నందిగాం సురేష్ భార్య అంట. ఏది కన్ఫర్మ్ చేసేసావా? నందిగాం సురేష్ నువ్వు బస్ స్టాండింగే, నీ బతుకు బస్ స్టాండింగే, ఎలాగూ నువ్వు బయటికి రావని చెప్పి మీ ఆవిడ ఫిక్స్ అయిపోయింది. బయట హోమ్ మినిస్టర్ పోస్ట్కి ట్రై చేస్తుంది. సిగ్గు శరం ఉండాలి జగన్మోహన్ రెడ్డి, కొంచెమైనా సిగ్గుపడు, కొంచెమైనా సరే సిగ్గుపడు. ఎందుకంటే కనుక నీ మొహానికి అది లేదు కాబట్టి. ఇంత చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, దళితులను అలా చేస్తున్నారు, దళితులను ఎలా చేస్తున్నారు, అది ఇదని చెబుతున్నావు కదా. నువ్వు చేసింది నేను అడిగా, వరుస ప్రశ్నలు అడిగా, వాళ్ళందరూ దళితులు కదా. ఇక బీసీల విషయంకి వద్దాం. చంద్రయ్య, ఎవరు చంద్రయ్య, జై జగన్ అంటే గనక వదిలేస్తావు నిన్నంటే, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటే పేక కోసి చంపారు బీసీ వ్యక్తి, మర్చిపోయావా? నందన్ సుబ్బయ్య మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పి కత్తులతోటి విచక్షణారహితంగా చంపేసింది ఒక బీసీ బిడ్డనే కదా. ఆ రోజు గుర్తు రాలేదా? దళితులు బీసీలోని ఆ రోజు గుర్తు రాలేదా? ఈ రోజు నీ దగ్గరకు వచ్చేదలిగా మాత్రం నెప్పిదగలుగుతుందా? అంటే తప్పు చేయకుండా ఎవరిని తప్పు చేసినని వదిలేయాలా? సరే కానీ జగన్మోహన్ రెడ్డి, ఓకే ఇదంతా ఓకే, ఎప్పుడు ఉండేదే కానీ, నువ్వు చేసే సోదంతా నీకు కౌంటర్ ఇవ్వటం ఎప్పుడు ఉండేదే కానీ, ఇంతకీ నీ ప్రొడక్షన్ హౌస్ పేరేంటి?
లెవెన్ రెడ్డి ప్రొడక్షన్సా, లెవెన్ మోహన్ రెడ్డి ప్రొడక్షన్సా, 11 ప్రొడక్షన్సా? సినిమా పేరేంటి? జగన్ రెడ్డి 2.0నా, జగన్ 2.0నా, జగన్మోహన్ రెడ్డి 2.0నా, వైఎస్జే 2.0నా, లేదంటే వివేకానంద రెడ్డి 2.0నా? ఏ సినిమా? నువ్వు సినిమా చూపిస్తే కనుక చూడటానికి ఎవరు సిద్ధంగా లేరు. మేము ఇప్పి చూపిస్తాం మీకు. ఇందాకే చెప్పినట్టు మేము ఇప్పి చూపిస్తాం, మేము సినిమా చూపిస్తాం అంటే కనుక రీల్ కట్ చేసి పక్కనేస్తారు చెబుతున్న జనాలు. ఎప్పుడైనా సరే అధికారంలోకి వచ్చేటప్పుడు మేము ప్రజలకి మంచి చేస్తాం అని చెప్పి ప్రమాణం చేసి రండి, ఎవరైనా ప్రజలు హర్షిస్తారు. మేము కక్ష తీసుకోవటానికి మాత్రమే వస్తాము అంటే కనుక అందరూ మీకు కట్ చేసి పక్కన పడేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటా మరి.